హాయ్ వన రాజేష్ చెప్పు. అండ్ నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది మిమ్మల్ని ఇరిటేట్ చేసే క్వశ్చన్స్ అడిగారు. అందులో నేను కూడా ఉండొచ్చేమో. బట్ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ ఒక 4 మూవీస్ చూస్తున్నా. ఎవరి రోల్ అంటే డిఫరెంట్ రోల్ కనిపిస్తుంది. సో దానికోసం ప్రతి యాక్టర్ చూస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? సి నాకు చెప్పాను కదా నేను క్వశ్చన్ ఆన్సర్ ఫేజ్ అంతే. సి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇద్దరు యంగ్ విలన్ చేయలేము, ఓల్డ్ విలన్ ఇప్పుడు కొంచెం దాటామని దాటేసరికి ఏమంటే ఆటోమేటిక్ వస్తాయి. అంటే మాకు ఆఫ్టర్ 22 years నాకు అలవాటు అయిపోయింది. సైకిల్ నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది ఎప్పుడు వస్తాయి కూడా నాకు ప్రిసైజ్ గా తెలుసు. ఫర్దర్ ఏం చేయబోతున్నా కూడా తెలుసు. అంటే ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఆఫ్టర్ హ్యాపీ నో ఏముంది, మంచి కొత్త క్యారెక్టర్స్ చేసుకుంటారు. అండ్ ఈ రోల్ ఎలా అనిపించింది? ఆడియన్స్ కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటారు మీ రోల్? మీకు అంటే నా రోల్ అనే కానీ సిరీస్ బాగుంటే రోల్. ఈ సిరీస్ వైజ్ గా చూసుకుంటే ఓటీటీలో మీకు ఎంతవరకు ఫ్యాంటసీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్లస్ ఆర్కవల్ అసోసియేట్ అవడం, హాట్‌స్టార్ ప్లాట్ఫామ్ దొరకడం, సో ఇట్ల వల్ల ఏంటంటే బాగా స్పెండ్ చేశారు. బడ్జెట్ చాలా మంచి బడ్జెట్ ఇచ్చారు. సీజీ వర్క్స్ ఆర్ గుడ్. విజువల్స్ చూసుకున్నా చాలా బాగుంటాయి. బాగా రిచ్ గా ఉంటుంది. డైరెక్టర్ తేజ బాగా తీశారు. సో టీమ్ బాగుంది. ఓవరాల్ గా జగదీష్ వెరీ యంగ్ టీమ్. అందరూ కూడా 100% అందరూ కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా చూడొచ్చు. మొన్న ఒక ట్రైలర్ అది ముంద కూడా అడిగాను. సో అంటే కాంచన ఇవన్నీ అంటే ఏ సినిమా కూడా దానికి సాటి రాదు. అజయ్ గారిది ఆ లైఫ్ లో బెస్ట్ అవుతుంది అనేసి డైరెక్టర్ గారు కూడా ఆ రోజు స్టేజ్ మీద. సో మీకు ఎలా అనిపించేది? దాని గురించి మొత్తం చెప్పాల్సిన లేదు, బట్ అంటే నేను ఇంతవరకు ఇన్ని సినిమాల తర్వాత కూడా ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్ ఇప్పటివరకు. సో డైరెక్టర్ సాయి చెప్పింది నిజమే. నేను చాలా వెయిట్ చేసిన సినిమా కూడా ప్రాజెక్ట్ అది. ఎందుకంటే కాంతార ఎంత హిట్ అయిందో తెలుసు, బట్ ఆ టైప్ ఆఫ్ తెలుగులో ఎందుకు తీయలేకపోతున్నారు అనే వాళ్ళకి ఇది ఒక ఆన్సర్ అవ్వచ్చు. దట్స్ ఎ గ్రేట్ ఫిలిం కాంతారా. అంటే రోల్ నేను అంటే కంపారిజన్ అని కాదు, ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ సినారియో ఇక్కడ. బట్ అంటే ఏమంటారంటే ఆ ఫిల్మ్ లో ఉన్న కంటెంట్ వైజ్ గా చూసే మటుకు చాలా స్ట్రాంగ్ ఫిల్మ్ అది. సో బాగా ఆడుతుందని తెలుసు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.